హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీ సుమన్. వెల్కమ్ టు మై ఛానల్ మ్యాజిక్ మామిడీస్. ఈ వీడియోలో మనం బండి సంజయ్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి చేసిన పని మీ అందరూ కూడా తెలుసు. ఆ అబ్బాయి చేసిన పని గురించి కానీ అది తప్పురా అని చెప్పేసి ఒక్క సెలబ్రిటీ కూడా స్పందించలేదు. సో ఒకే ఒక సెలబ్రిటీ స్పందించాడు, మన మంచు మనోజ్ ఒకటి స్పందించారు ధైర్యంగా. ఈ విషయం పైన ముందుగా స్పందించాల్సింది ఎవరైనా ఉన్నారు అని చెప్పేసి అంటే, దేశం కోసం, ధర్మం కోసం, భరతమాత కోసం, భరతమాత సంఖ్యలను పెంచడం కోసం, శత్రువుల నుంచి కాపాడడం కోసం ఎంతో గట్టిగా పాటుపడుతున్న బీజేపీ ఆయన నాయకుడు ఉన్నాడు కదా, బండి సంజయ్. ఆయన స్పందించారు. ముందుగా ఆయన స్పందించారు. నువ్వు నీ కరీంనగర్ ఇలాకాలు ఒక ఆడబిడ్డ దాన్ని ఏమంటారు గౌరవాన్ని కాపాడలేవు. నువ్వు దేశం కోసం, ధర్మం కోసం మాట్లాడారు కదా, నీకు లేదు. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఇది అమ్మాయి కన్సెంట్తో జరిగిందని చెప్పేసి అనుకునే ప్రతి ఒక్కడికి కూడా చెప్తున్నాను. ఏంటి అని చెప్పేసి అంటే, తను మైనర్. ఆ మైనర్ చిన్నగా రొమాన్స్ చేస్తున్న వీడియోస్ కానీ, చిన్నగా మందు కొడుతున్న వీడియోస్ కానీ కొంతమంది బయట పెట్టి అమ్మాయి తప్ప ఎక్కువ ఉందని చెప్పేసి, తన ఇష్టంతో చేసిందని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ లీగల్గా ఈ సపోర్ట్ చేస్తున్న వాడు కానీ, ఆ పని చేసిన వాడు కానీ ఇద్దరుతో చేసి తప్పేందని చెప్పేసి అంటే, అసలు ఒక మైనర్ బాలికతో మందు తాగించడం కూడా వాడు చేసిన తప్పు. మైనర్ బాలికతో అలాంటి తప్పులు చేయడం కూడా, కార్లో తీసుకెళ్ళడం, బయటకు తీసుకెళ్ళడం కూడా వాడు చేసిన తప్పు. సో అది వీడు చేసిన తప్పుని కప్పిపుచ్చడం అనేది పొరపాటును కూడా కాదు. ఎందుకంటే నిర్భయ లాంటి కేసులోనే అంత హృదయ విదారకంగా రేప్ చేస్తేనే మైనర్స్ని ఒక స్థాయి వరకు శిక్ష తగ్గించి వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. అబ్బాయిలకే, ఇక్కడ రివర్స్ అమ్మాయి. సో ఇక్కడ తను చేసింది తప్పు కాదు, తనను ఇన్వాల్వ్ చేసి ఇతను చేసింది ఎవ్రీథింగ్ కూడా తప్పే. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఒక నాన్ బెయిలబుల్ కేసులో ఉన్నాడు. కొడుకు ఎక్కడున్నాడో ఈయనకు తెలియదా? ప్రపంచంలో ఉన్న కామెడీ మొత్తం కూడా మన దేశంలోనే, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతూ ఉంటుంది. బీజేపీ కాంగ్రెస్ బద్ధ శత్రువులు. మరి రేవంత్ రెడ్డి గారు దీన్ని అవకాశంగా తీసుకొని ఇంకా అతను చేసిన క్రైమ్కు మించిన శిక్ష విధిస్తాడని చెప్పేసి ఎవరైనా అనుకుంటే అది కూడా తప్పులో కాలేసినట్టే. వీళ్ళంతా ఒకటే. ఎవడో అన్నట్టు ఇక్కడ ఈ ఎస్పీ సజ్జనారు ఆహా ఓహో అని చెప్పి భావించే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని చెప్పేసి అంటే, వాడు డబ్బున్నోడు, రాజకీయ పలుకుబడి ఉన్నోడు, పెద్దవాళ్ళ అండదండలు ఉన్నోడైతే ఏమీ చేయదు. భారతీయ న్యాయ వ్యవస్థ అనేది వాళ్ళని ఏమీ కూడా చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, కరెక్ట్ ఎగ్జాంపుల్ ఇదే, నిజమైన ఉదాహరణ దానికి ఇదే. ఏం చేస్తున్నాడు సజ్జనారు? అక్కడ ఎవరో ఏమో వేస్తే ఏం చేసిండో అందరికి తెలుసు, ఆ హీరో అయిపోయాడు. సో అంతకంటే అక్కడ చేయడం తప్పు కాదు, అంతకంటే దారుణంగా ఈ కేసు గురించి మాట్లాడట్లా. అలాంటివి చాలా జరుగుతున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన కేసులు ఉన్నాయి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా. మరి వాటికి సేమ్ శిక్షలు ఎందుకు పడట్లేదు? నీకు గట్స్ ఉంటే అందరికి కూడా శిక్ష విధించాలి, లేదంటే మూసుకొని కూర్చోవాలి. ఇక్కడ విధించు. వీడికి ఏం శిక్ష, కనీసం పోలీస్ వ్యవస్థ వానికి శిక్షలు విధించడం పక్కన పెడితే కనీసం అరెస్ట్ చేయట్లా. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు, నువ్వు దేశంలో ప్రతి ఒక్క మహిళకు భద్రత తీసుకున్న వ్యక్తివి, నీ కొడుకు ఇంకా కనిపించట్లేదు అని చెప్పేసి అంటే నువ్వు ఏం బీక్తున్నావా బండి సంజయ్? ఇదేనా పరిపాలన? ఇదేనా కాపాడటం అంటే? మేము మోడీ భక్తులమే, మేము మోడీని సపోర్ట్ చేస్తాం, మాకు మంచి భావజాలం ఉంది భారతదేశం పరంగా. అంత మాత్రాన మీ కొడుకులు వాళ్ళు ఏం తప్పు చేసినా కానీ గుడ్డిగా సపోర్ట్ చేసే పిచ్చి నా కొడుకులం అయితే కాదు. ఖచ్చితంగా వాడిని తీసుకొచ్చి బొక్కలో వేసి ఆడు చేసిన తప్పుకు శిక్ష అనుభవించేలాగా నువ్వే చెయ్యి. అండ్ పవర్ స్టార్ అభిమాని, పవర్ స్టార్ కూడా స్పందించాలి. ఎవడు తప్పు చేసినా, మన ఇంటోడు కానీ, మన పార్టీ వాడు కానీ, మన మిత్రపక్షం కానీ ఎవడు తప్పు చేస్తే స్పందించాలి. లేదంటే మిగతా వాళ్ళకి మనకు తేడా లేదు, అస్సలు తేడా లేదు. ఇలాంటి తప్పును ఒక మంచు మనోజ్ తప్ప ఒక్కడు కూడా, ఒక్క సెలబ్రిటీ గాడు కూడా వచ్చి బయటకు వచ్చి ఖండించిన వాళ్ళు లేడు. బయటకు రావాలి, ఖండించాలి. ఇప్పుడు ఈ అమ్మాయికి అంతో ఎంతో కోట్ల ఆస్తులు ఉన్నాయి. వీళ్ళు హనీ ట్రాప్ అని చెప్తున్నారు, 50,000 కోసం హనీ ట్రాప్ చేస్తారని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు వచ్చేది బెంజ్ కార్లలో, ఫార్చునర్ కార్లో వచ్చి కేసులు పెట్టిన వాళ్ళ మీద ఈ సదరు వీడి పేరు ఏందో ఉంది, భగీరథ, బండి భగీరథ. వీడు 50,000 కోసం హనీ ట్రాప్ చేసిండని చెప్పేసి ఒక అవతార్ రేంజ్ స్క్రీన్ ప్లే ఒకటి అల్లిండు. అది ఎవడు నమ్మకుండా, ఓకే అది ఎవడు నమ్మడు. సో అలాంటి వ్యక్తులకు అపోజిషన్ ఎవరైతే వీళ్ళ మీద కేసులు పెట్టిన వాళ్ళకు కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళ పరిస్థితి ఇలా ఉందంటే, ఇప్పుడు ఈ బండి భగీరథ అనేవాడు ఒక నార్మల్, ఒక బిలో మిడిల్ క్లాస్ ఆడవాళ్ళని ఏదైనా చేస్తే
అసలు ఇది మీడియా వరకు కూడా రాదు. ఫైనల్గా చెప్పేది ఒకటే, ఎవళ్ళు తప్పు చేసినా సామాన్యులు నిలదీయాల్సిన పరిస్థితి ఈ రోజులలో ఉంది. ఎందుకంటే ఒక్కో ఛానల్ ఒక్కోరికి సపోర్ట్ చేస్తున్నారు. ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ లేకపోతే కొంచెం పేరు మోసిన యూట్యూబ్ ఛానల్ అన్నీ కూడా ఒక స్థాయి ఫాలోవర్స్ రాగానే అమ్ముడుపోతున్నారు, ప్యాకేజీలకు అమ్ముడుపోతున్నారు. కాబట్టి న్యూట్రల్గా మాట్లాడే వాళ్ళు పుట్టుకు రావాలి, చాలామంది పుట్టుకు రావాలి. వాళ్ళని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. వ్యాలిడ్ పాయింట్ ఏదైనా ఉంది అని అనిపిస్తే మీరు దీని కింద కామెంట్ చేయండి. అంతే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.